ఇంతకుముందు మీ అందరికీ తెలిసినట్టే అధినేత, ఏమైంది ఈవేళ, మధ్యలో 50% లవ్, తర్వాత ఈ సినిమా మాది. టాకీ యాక్చువల్లీ ఒక నెల క్రితమే మాది ముగిసింది. పాటల గురించి మంచి ట్యూన్స్ కావాలంటే వెయిట్ చేయాలి, టైం తీసుకోవాలని చెప్పారు మా అనూప్ రూబెన్స్ గారు. సో ఎంతో పేషెంట్గా మేము వెయిట్ చేసి మంచి ట్యూన్స్ తీసుకున్నాం. సో ఓన్లీ 2 సాంగ్స్ పెండింగ్ ఉన్నాయి. దానికి మేము వెళ్ళి 1 వీక్లో కంప్లీట్ చేసుకుని 30th మార్చికి వచ్చి వెంటనే ఆడియో రిలీజ్ చేసి ప్రస్తుతానికి కులు మనాలి వెళ్తున్నామండి. సిరిమల కులు మనాలి, అక్కడ మంచి స్నో టాప్స్ మౌంటైన్స్ ఉన్నాయి, ప్రస్తుతానికి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అంటే మ్యూజిక్కి చాలా వాల్యూ ఉంటుంది. సో ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారి గురించి అండి. కథ విన్న తర్వాత జస్ట్ కాన్ఫిడెన్స్తో, ఈ సినిమా మీద స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఈ సినిమా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆది గురించి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ తన పర్ఫార్మెన్స్ ఎంత బాగుంటుందని. ఎందుకంటే కామెడీ మూవీస్ అంటే, ఎంటర్టైన్మెంట్ మూవీస్లో, కామెడీ మూవీస్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక ఎక్స్పీరియన్స్డ్ స్టార్ లాగా, ఆర్టిస్ట్ లాగా ఆది ఎంతో టైమింగ్తో చేసి పండించాడు ప్రతి సీను. డెఫినెట్గా ఆదికి చాలా పెద్ద పేరు వస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన, కారణమైన అవకాశం ఇచ్చిన రాధామోహన్ గారికి, ఆల్రెడీ ఒక సినిమా చేశాను రాధామోహన్ గారితో, టాస్ అనే సినిమా. 2వ సినిమాకి అవకాశం ఇచ్చారు, చాలా థ్యాంక్స్. నన్ను కారణంగా యాక్సెప్ట్ చేసిన ఆది గారికి థ్యాంక్స్ అండి. మా కృష్ణారెడ్డి గారు, ఎంఎస్ కుమార్ గారు, రమణ గారు అందరం కలిసి ఒక యూనిట్గా ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఒక మంచి సినిమా చేయడానికి అవకాశం దొరికింది. ప్రొడక్ట్ అని చెప్పడం కాదండి, నా తరఫు నుంచి అయితే ముందు మా ప్రొడ్యూసర్ గారు చెప్పాలి. ఎందుకంటే టెక్నీషియన్లు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తారండి, కానీ ఆ ఫ్రీడమ్ ఇవ్వాలండి ఫస్ట్ థింగ్. అది డైరెక్టర్ గారు, మా డైరెక్టర్ గారు కానివ్వండి, కెమెరామ్యాన్, హీరోస్ అందరూ సరదాగా అందరం ఏదో ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసామండి సినిమాకి. ఇలాంటి ఒక ఇది కల్పించిన మెయిన్గా మా రాధామోహన్ గారికి, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఫస్ట్ రవి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ మ్యూజికల్ లవ్ స్టోరీ. నేను చేసిన ఫిలిమ్స్లో అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ ఇదే. అంటే లవ్లీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ, ప్యారమే పడిపోయానే. బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. మేము ముందరే డిస్కస్ చేసాం, నేను రవి చావలి గారంతా. సో వెరీ సింపుల్గా, హీరోయిక్గా ఉండదు, చాలా కూల్గా ఉంటుంది బాడీ లాంగ్వేజ్. సో నాకు కొత్తగా ఒక లవ్ స్టోరీస్ నేను చేసినా నాకు ఈ సినిమా కొంచెం కొత్తగా అనిపించింది చూస్తున్నప్పుడు. కానీ సో అలాగే ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి. రాధామోహన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంచి ప్రొడ్యూసర్, అండ్ ఇండస్ట్రీకి ఇలాంటి ప్రొడ్యూసర్ అవసరం అని, ఇలాగా యూ హ్యావ్ టు కీప్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. సో రాధామోహన్ గారికి, అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎంఎస్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎక్కడ ఒక్కరోజు కూడా ఏ హడల్స్ లేకుండా చాలా కూల్గా, చాలా స్మూత్గా వెళ్ళిపోయింది ఈ సినిమా. సో అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు రవి చావలి గారికి, ఆయన వెరీ నా నుంచి ఒక కొత్త పెర్ఫార్మెన్స్ బయటకు తీసుకొచ్చారు. ఎందుకంటే సామాన్యుడు సినిమాకి డాడీకి ఒక చిన్న నెగిటివ్ రోల్ ఫస్ట్ టైం ఆయన చేయడం జరిగింది, అండ్ రవి చావలి గారి డైరెక్షన్లో. సో ఆయన ఒక కొత్త సాయి కుమార్ గారిని చూశారు. అలానే ఈ సినిమాలో డిఫరెంట్ ఆదిని చూడబోతున్నారు. ఒక మోర్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. సో మా టెక్నికల్ టీం కూడా మంచి టెక్నికల్ టీం కుదిరిందండి. అండ్ డైరెక్టర్ గారి తర్వాత నెక్స్ట్ క్రెడిట్ షుడ్ గో టు కెమెరామ్యాన్ గారు, సురేందర్ రెడ్డి గారు. ఆయన వర్క్ చాలా బాగుంది, కలర్స్ కానీ చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా. మేము ఒక సాంగ్ చేసాం ఆర్ఎఫ్సీలో, ఆ సాంగ్ రేపు మీరు చూస్తే తప్పకుండా అది ఫారెన్లో చేశారు అనుకుంటారు, అంత బాగా చేశారు. సో సురేందర్ రెడ్డి గారికి, అండ్ వండర్ఫుల్ ఎడిటర్ కృష్ణారెడ్డి గారికి. ఆయన సినిమాలు మీ అందరికి తెలిసిందే, అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్. అండ్ లవ్ స్టోరీస్లో ఆయన డీల్ చేయడంలో చాలా బాగుంటుంది లవ్ స్టోరీస్. సో కృష్ణారెడ్డి గారికి, హోల్ టీమ్ అండి. ఎప్పుడు మన మ్యూజిక్ గురించి మర్చిపోయాను, అనూప్. ఈసారి అనూప్ కొంచెం దాని ఏమంటాం డిఫరెంట్గా చేద్దాం అని చెప్పి కొంచెం లేట్ అయినా టైం తీసుకొని ఒక మంచి ఆల్బమ్ ఇచ్చాడు.